ఏపీ తెలంగాణ మధ్య నీటి చిచ్చు పెట్టిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతుంది. బనకచెర్ల పాపం మీదంటే మీదని కాంగ్రెస్ బీఆర్ఎస్లు అటాక్ చేసుకుంటుంటే బీజేపీ మాత్రం గందరగోళంలో పడిందన్న టాక్ వినిపిస్తుంది. ఇందులో ఏది నిజం? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం నేపథ్యంలో ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కేంద్ర పెద్దలను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు 2016లోనే ప్రారంభమైందని, అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో గోదావరి మిగులు నీటి వినియోగాన్ని ప్రతిపాదించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సూచనల ప్రకారమే జగన్తో సమావేశాలు జరిగాయని, అదే ప్రాజెక్టు ఇప్పుడు బనకచెర్ల రూపంలో ముందుకు సాగుతోందన్నారు. రాయలసీమ సస్యశ్యామలంగా మారాలని కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసి మరింత రాజకీయ వివాదం రాజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ తెలంగాణ నీటి పంచాయతీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి గమ్మత్తుగా మారింది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీ బనకచెర్లపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మద్దతు కీలకంగా మారింది. సేమ్ టైం ఏపీలో కూటమిగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి. దాంతో బనకచెర్లపై బీజేపీ వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఉందట. ప్రస్తుతానికైతే కమలనాథులు ఈ ఇష్యూలో డైలమాలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రాజెక్టు కట్టొద్దంటే ఓ తలనొప్పి, బనకచెర్లను సమర్థిస్తే బీఆర్ఎస్కు అస్థిరంగా మారే అవకాశం ఉంది. అసలే వాటర్ సెంటిమెంట్కు సంబంధించిన ఇష్యూ కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు కమలనాథులు. అయితే బనకచెర్ల ప్రాజెక్టుపై నిబంధనలు పరిశీలించినా అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఇదెలా సాధ్యమనేదే చర్చ. బనకచెర్లను ఆపితే తెలంగాణ హ్యాపీ, కానీ ఆ ప్రాజెక్టును నిలిపివేసేందుకు చంద్రబాబు, అక్కడి కూటమి సర్కార్ ఒప్పుకుంటుందా అంటే డౌటే. ఈ పరిస్థితుల్లో బీజేపీ పరిస్థితి అరకత్తెరలో పోకచెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. బనకచెర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే రంగంలోకి దిగబోతున్నారట. త్వరలోనే తెలంగాణ సాగునీటి రంగంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉందట కారు పార్టీ. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఓవైపు ప్రభుత్వం, మరోవైపు బీఆర్ఎస్ ఎవరికి వారు పోరాటానికి రెడీ అవుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇలా బనకచెర్ల ఇష్యూలో కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా ఉందట బీజేపీ పరిస్థితి. ఈ ఇష్యూను కేంద్రం ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి మరి.